వైసీపీ మాజీ మంత్రి ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు బినామీ అంటూ ప్రచారం జరుగుతున్న డిప్యూటీ కలెక్టర్ మురళిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆయనపై చాలా ఆరోపణలు రావడంతో ఏసీబీ సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో కీలకమైన డాక్యుమెంట్స్ కాలిపోయాయి. వాటిలో పెద్దిరెడ్డి సతీమణికి కేటాయించిన భూముల పత్రాలు కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జూలై 21న జరిగిన ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీఎం ఆదేశాలతో సిఐడి చీఫ్ ఏపీ డీజీపీ మదనపల్లెకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మదనపల్లిలోనే 2 రోజులు మకాం వేసి వైసీపీ నాయకుల భూ కబ్జాల విషయమై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. గత 4 నెలల నుంచి సిఐడి అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి ఉద్దేశపూర్వకంగానే చేశారంటూ ఈ ఘటనలో 8 మందిపై కేసులు నమోదు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారని, వాటి నుంచి బయటపడేందుకు ఇదంతా చేశారని భావించారు. అయితే దీని వెనుక పెద్దిరెడ్డికి బినామీగా ఉన్న మురళి పాత్ర ఉందన్న ఆరోపణలతో ఆయనపై విచారణ జరుగుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఆర్డీఓ మురళి వ్యవహరించారు. ఈయన హయాంలోనే ఫోర్జరీ సంతకాలతో వైసీపీ ప్రధాన నాయకులు పేదల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన భూములను ఫ్రీ హోల్డ్ జాబితాలో ఎక్కించడంలో మురళి కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో మురళిపై ఫోకస్ వేశారు అధికారులు. మురళి సహా అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనకు సహకరించారనే అనుమానం ఉన్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తులున్నట్టు గుర్తించారు. అయితే వాటిలో కొన్ని పెద్దిరెడ్డికి చెందినవని, మురళి ఆయనకు బినామీగా వ్యవహరించినట్టు గుర్తించడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే మురళికి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్దిరెడ్డిని కాపాడేందుకు మురళి అన్ని విధాలా సహకరించినట్టు తేల్చారు. అంటే జీవో 127 ద్వారా అసైన్ భూములను తొలగించి పట్టాలు జారీ చేయడం, వాటిని తన సతీమణి పేరుతో పెట్టడం లాంటి విషయాల్లో పెద్దిరెడ్డికి మురళి సహకరించారనే ఆరోపణలున్నాయి. అలాగే కొన్ని ఆస్తులకు ఆయన బినామీగా ఉన్నట్టు కూడా లెక్కలు వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పెద్దిరెడ్డికి మురళికి మధ్య లావాదేవీలు జరిగుంటాయని అనుమానిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో పెద్దిరెడ్డికి భారీ ఎదురుదెబ్బ ఖాయమన్న చర్చ సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.